తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉండే అత్యంత కీలకమైన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవికి ప్రముఖ సినీ నిర్మాత వెంకట్ నారాయణ్ను నియమించడం ఇప్పుడు రాజకీయంగానే కాదు, సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఈ పదవిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తులు లేదా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగిన నేతలను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి పదవికి సినిమా నిర్మాతను ఎంపిక చేయడంపై ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు మాత్రం ఇది పూర్తిగా నమ్మకానికిచ్చిన గౌరవమని చెబుతున్నారు. దీంతో వెంకట్ నారాయణ్ నియామకం రాజకీయ వివాదంగా మారింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన బాధ్యత. కేంద్ర ప్రభుత్వం, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర అధికారులు, పార్లమెంటు వ్యవహారాల మధ్య రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సమన్వయం చేయడం ఈ పదవిలో ఉన్న వ్యక్తి ప్రధాన బాధ్యత. ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించినప్పుడు ఆయన సమావేశాలను ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం కూడా ఈ పదవిలో భాగమే. అందుకే ఈ పోస్టుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. సమాచారం ప్రకారం ఈ పదవికి కేబినెట్ మంత్రి హోదా కూడా కల్పించినట్టు చెబుతున్నారు. అయితే ఈ బాధ్యతలకు వెంకట్ నారాయణ్ను ఎంపిక చేయడమే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. వెంకట్ నారాయణ్ రాజకీయ నాయకుడు కాదు, పరిపాలనా అనుభవం కూడా పెద్దగా లేదు. ఆయన సినీ నిర్మాతగా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థను నడుపుతున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో రూపొందుతున్న భారీ చిత్రానికి కూడా వెంకట్ నారాయణ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో వెంకట్ నారాయణ్ కు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ముఖ్యంగా డీఎంకే ఈ నియామకాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే అత్యంత గౌరవప్రదమైన పదవిని సినిమా నిర్మాతకు అప్పగించడం ద్వారా ఆ పోస్టు గౌరవాన్ని తగ్గించారని ఆరోపిస్తోంది. జాతీయ స్థాయిలో తమిళనాడు ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేసే నిర్ణయం ఇదేనని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. పరిపాలనా సామర్థ్యం కంటే వ్యక్తిగత సాన్నిహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చారని, ఇది ప్రభుత్వ వ్యవస్థల బలహీనతకు సంకేతమని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ నిర్ణయంపై భారీ చర్చ జరుగుతోంది. విజయ్ చివరి సినిమా జననాయకన్ నిర్మాతగా వెంకట్ నారాయణ్ వ్యవహరించిన కారణంగానే ఆయనకు ఈ పదవి దక్కిందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇది జననాయకన్ సినిమా లీకేజీకి ప్రతిఫలంగా ఇచ్చిన నష్టపరిహారమా అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించగా, మరో యూజర్ సినిమా నిర్మాణానికి బహుమతిగా ప్రభుత్వ పదవి ఇచ్చారా అంటూ వ్యాఖ్యానించారు. ఇంకొందరు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. వెంకట్ నారాయణ్ నిర్వహిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. అలాంటి వ్యక్తికి తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పరిపాలన, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలపై లోతైన అనుభవం ఉన్నవారిని కాకుండా సినీ రంగానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం సరైన నిర్ణయమా అని విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు టీవీకే పార్టీ గట్టిగానే సమాధానమిస్తోంది. వెంకట్ నారాయణ్ కేవలం సినిమా నిర్మాత మాత్రమే కాదని, విజయ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న వ్యక్తుల్లో ఒకరని చెప్తున్నారు. పార్టీ స్థాపన సమయంలో గవర్నర్ను కలిసిన ప్రతినిధి బృందంలో కూడా వెంకట్ నారాయణ్ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. పార్టీకి చెందిన అంతర్గత కార్యక్రమాల్లో కూడా వెంకట్ నారాయణ్ చురుగ్గా పాల్గొన్నారని, విజయ్కు అత్యంత విశ్వసనీయ వ్యక్తి కావడం వల్లే ఈ బాధ్యత అప్పగించారని టీవీకే నేతలు వివరిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విశ్వసనీయ బృందాన్ని తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ బృందంలో వెంకట్ నారాయణ్ కీలక సభ్యుడిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం పరిపాలనా అనుభవం ఒక్కటే కాకుండా ముఖ్యమంత్రి నమ్మకాన్ని సంపాదించిన వ్యక్తి కూడా అవసరమని వారు వాదిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమర్థించుకుంటున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ నియామకం విజయ్ ప్రభుత్వానికి పరీక్షగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెంకట్ నారాయణ్ నిజంగా కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతమైన సమన్వయం సాధించగలిగితే విమర్శలు తగ్గే అవకాశం ఉంది. కానీ అనుభవ లోపం కారణంగా ఏవైనా పరిపాలనా సమస్యలు తలెత్తితే ప్రతిపక్షాలకు మరింత అవకాశం దొరుకుతుందని అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు అధికారంలోకి రావడం కొత్త విషయం కాదు. గతంలో కూడా సినీ రంగం నుంచి వచ్చిన నాయకులు కీలక పదవుల్లో పనిచేశారు. అయితే సినిమా నిర్మాతకు ఇంతటి కీలకమైన ప్రభుత్వ బాధ్యత ఇవ్వడం మాత్రం అరుదైన పరిణామంగా చర్చకొస్తోంది. అందుకే ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం చూస్తే వెంకట్ నారాయణ్ కు ఇది నిజంగానే ఒక బంపర్ ఆఫర్ గా మారింది. ఒకవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు కేబినెట్ మంత్రి హోదాతో ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. అయితే ఈ నియామకం విజయ్ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందా లేదా ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరుస్తుందా అన్నది మాత్రం రాబోయే రోజుల్లో ఆయన పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.